అధ్యక్ష, సోదరులు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి సిజిఎఫ్ కింద టెంపుల్స్ ఏ విధంగా డెవలప్ చేస్తారని చెప్పి వారు అడగడం జరిగింది. అధ్యక్ష, జనరల్గా మాకు సిజిఎఫ్ ఫండ్స్ అనేవి టెంపుల్ నుంచి వచ్చే, అంటే వివిధ టెంపుల్స్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారానే మా దగ్గర అమౌంట్ డిపాజిట్ అవుతుంది. అధ్యక్ష, 6A టెంపుల్స్ అంటే 25 lakhs అబోవ్ ఉన్న టెంపుల్స్ 6A కింద వస్తాయి. అధ్యక్ష, అదేవిధంగా 6B టెంపుల్స్ అంటే 2 lakhs నుండి 25 lakhs వరకు ఇన్కమ్ ఉన్నాయి, 6B కింద వస్తాయి. అధ్యక్ష, 6C కింద బిలో 2 lakhs ఉన్నటువంటిది వస్తాయి. అదేవిధంగా ఇంకా మిగతా టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి. అధ్యక్ష, అయితే వీటన్నిటికీ కూడా కామన్గా ఏం పెట్టారంటే ప్రతి టెంపుల్ నుంచి కూడా 5% సిజిఎఫ్కి మాకు డిపాజిట్ చేయాలని, అది ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టిందో తెలియదు. అధ్యక్ష, దానివల్ల మాకు ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉండి మేము ఎక్కువ గుళ్ళను అభివృద్ధి చేయలేకపోతున్నాం. అధ్యక్ష, మరి మేము మొన్న అంటే 24th జూలై 24 నాడు మేము ఒక నోట్ పెట్టడం జరిగింది. అధ్యక్ష, సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, ఏంటంటే వీటిని పర్సంటేజ్ పెంచుతూ, ఎందుకంటే వాటి ఆదాయాలు అప్పటికి ఇప్పటికి చాలా మారింది, ఆదాయాలు పెరుగుతున్నాయి కాబట్టి మాకు కూడా పర్సంటేజ్ ఎన్హాన్స్ చేసి మాకు డిపాజిట్ చేయాలని చెప్పి 6A టెంపుల్స్కు 12%, 6B టెంపుల్స్ నుంచి 10%, 6C టెంపుల్స్ నుంచి 7%, మిగతా వాటి నుంచి యాజ్ ఇట్ ఈస్గా 5% మాకు ఇవ్వాలని చెప్పి పంపాము. దాంట్లో వాళ్ళు కొంచెం మరి గవర్నమెంట్ సైడ్ నుంచి సెక్రటరీ గారు మళ్ళీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి దాన్ని ఫైనల్ చేస్తే మాకు ఇంకా ఎక్కువ టెంపుల్స్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సిజిఎఫ్ కింద ఇచ్చే టెంపుల్స్కి మీరు 10% కడితే 40%, అంటే 50 లక్షల వరకు మాత్రమే పరిమితి అన్న మాకు ఎండోమెంట్ నుంచి. 40% కంటే మించి ఇచ్చే అవకాశం మాకు లేదు. టెంపుల్ వాళ్ళు 10 లక్షలు కడితే 40 లక్షల రూపాయలు మేము మంజూరు ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని మీరు టెండర్ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సోదరులు మహేష్ కుమార్ అన్న మాట్లాడినట్టుగా నిజంగానే గత ప్రభుత్వం పూర్తిగా టెంపుల్స్ను నిర్లక్ష్యం చేసిందనే చెప్పొచ్చు. ఒక యాదగిరిగుట్ట తప్పితే వేరే ఏ టెంపుల్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు, అభివృద్ధి చేయలేదు. మరి దానివల్ల టెంపుల్స్ అన్నీ కూడా కొంత శిథిలావస్థలో ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఆ టెంపుల్స్ అన్నీ కూడా మళ్ళీ అంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే చాలా పెద్ద ఎత్తున డబ్బులు అవసరం ఉంటాయి. అయినా కూడా మేము ప్రతి జిల్లా నుంచి కూడా వివరాలు తెప్పించుకుంటా ఉన్నాము. ఎక్కడెక్కడైతే అత్యవసరమైనటువంటి రిపేర్స్ ఉంటాయో వాటిని తీసుకొని వెంటనే చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా కొన్ని పురాతన దేవాలయాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ కింద వస్తున్నాయో అది వాళ్ళ ద్వారానే రిపేర్ చేయాల్సి వస్తుంది. ఫండ్స్ కూడా అంత పెద్ద ఎత్తున మాకు ఇచ్చే అవకాశం ఉండదు. మేము 50 లక్షల కంటే ఎక్కువగా అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ద్వారా మనము తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము ఒక ప్రతిపాదన పెట్టాము. ఎక్కడెక్కడ పురాతన దేవాలయాలు ఉన్నాయో వాటికి కావాల్సిన నిధులు ఏంటి, వాటికి కావాల్సిన రిపేర్స్ ఏంటి. ఇప్పుడు ప్రసాద్ దాని కింద వచ్చిన ఫండ్స్ ఏం చేస్తున్నారంటే గతంలో దేవాలయాల అభివృద్ధికి చేయకుండా దేవాలయాల చుట్టుపక్కల భక్తులను ఆకర్షించే విధంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ గుడులను అయితే ముట్టుకోవడం లేదు. కానీ ఇంకా రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రసాద్ గుళ్ళను ఫస్ట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మేము నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్తో వచ్చేటువంటి నిధుల ద్వారా ఈ యొక్క పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లనే తీన్మార్ మల్లన్న గారు మాట్లాడినట్టుగా గ్రామ దేవతలు అనేటివి చాలా సెంటిమెంటలు. గ్రామాలలో ఉన్నటువంటి వివిధ కులాలకు చెందిన వారి, ఒక్కొక్క కులానికి చెందిన వారికి ఒక్కొక్క దేవతలు ఉంటారు. మరి వాళ్లకు చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. మరి గతంలో టీటీడీ నుంచి కాలనీ టెంపుల్స్కి అని చెప్పి 10 లక్షల శాంక్షన్ ఇచ్చేవాళ్ళు. పోయిన గవర్నమెంట్ నుంచి అవి రావడం మానేసినాయన్న, అవి కూడా మళ్ళీ తిరిగి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి కులం వారు కూడా వాళ్ళ కులదేవతలను పూజించుకుంటారు. దానికి ఒక 10 లక్షలు వాళ్ళు ఇస్తే ఎంతో సహాయ సహకారంగా ఉంటుంది. అది మళ్ళీ ఆ గవర్నమెంట్తో చర్చించి దాన్ని కూడా పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తాము. అయితే మరి కామన్ గుడ్ ఫండ్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు జూన్ 14 నాటికి ఈ నిధి కింద 29.3 కోట్లు ఉన్నాయి. అధ్యక్ష, 2014 డిసెంబర్ నుండి 2023 వరకు కామన్ గుడ్ ఫండ్ కింద దాదాపు 157.63 కోట్లు
నిధులు అంటే మాకు వచ్చాయి వాటిల్లో నుంచి టెంపుల్స్ నుంచి. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా 119 కోట్లు మాకు విడుదల చేయడం జరిగింది. 2014 నుండి 2023 వరకు కూడా ఈ కామన్ గుడ్ ఫండ్ ద్వారా 276 కోట్ల నిధులు మొత్తం సమకూరితే వీటికి గాను దేవాలయాల పునర్నిర్మాణానికి మరియు పునరుద్ధరణ చేయడానికి 2014 నుండి 2023 వరకు మొత్తం 583 కోట్ల వ్యయంతో మరి 2400 పనులు మంజూరు చేయబడినవి. ఇది కామన్ గుడ్ ఫండ్ కింద మా సమకూర్ణ దానికంటే దాదాపు 2000 అంటే పోయిన గవర్నమెంట్లో కామన్ గుడ్ అంటే కూడా ఎక్కువగా అధికంగా 211% అధికంగా వాళ్ళు అప్పుడు మంజూరు చేశారు. మరి ఇందులో 2014 నుండి 23 వరకు మంజూరు అయిన పనుల నివేదిక మరి అవన్నీ కూడా అది అసాధ్యమైన అధ్యక్ష. అక్కడ డబ్బులు లేకున్నా కూడా వాళ్ళు ఆ రోజు శాంక్షన్ చేయడం అనేది జరిగింది. మరి మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్టలో విమాన గోపురానికి దాదాపు 63 కిలోల బంగారము, అదేవిధంగా 43 ప్రశ్నలు చెప్పారు. అది ఇంతకుముందు అదంటే మళ్ళీ మొత్తం డెవలప్మెంట్స్ చెప్తున్నా. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తీసుకున్నాం అన్న దేవాలయ అభివృద్ధి కోసం 76 కోట్లు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తీసుకున్నాం అన్న దేవాలయ అభివృద్ధి కోసం 76 కోట్లు సీఎం గారు మంజూరు చేయడం జరిగింది. అన్నదాన సెంటర్ నిర్మాణం కోసం 35 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 20 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయ దేవాలయానికి కూడా మరి శంకుస్థాపన చేసి సుందరీకరణ కోసం కూడా మంజూరు చేయడం జరిగింది. సీతారామస్వామి దేవస్థానం భద్రాచలం కోసము 60 కోట్ల రూపాయలు మరి భూసేకరణ కోసము కూడా ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. భద్రకాళి అమ్మవారి మాడవీధుల నిర్మాణానికి 30 కోట్లు అభివృద్ధి నిధుల నుండి మరియు కుడా నిధుల నుండి కూడా మంజూరీ చేయడం జరిగింది. ఈ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కొడవటంచ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి మరి 12.15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు దయచేసి మంత్రి గారు ఆ లిస్ట్ ఏదైనా ఉంటే సబ్మిట్ చేయండి. చేస్తాను. థ్యాంక్ యూ. రాంగ్ జవాబు ఇస్తే కూడా మీకే ఇబ్బంది. థ్యాంక్ యూ.